హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది చిక్రీ సాంగ్ ఏ రేంజ్లో దుమ్ము దులుపుతుందంటే భయ్య, పుష్ప 2 అంటే పుష్ప అనే సినిమా పార్ట్ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే పుష్ప 1 అనేది చాలా పెద్ద హ్యూజ్ లెవెల్లో నార్త్ ఇండియా మొత్తం ఊపేసిన సినిమా. దాని నుంచి ఒక పార్ట్ 2లో ఒక సాంగ్ రిలీజ్ అవుతుందంటే అది కూడా ఐటమ్ సాంగ్ అంటే ఒక రకమైన ఊపు ఉంటుంది, కామనే. కానీ ఇప్పుడు ప్రజెంట్ పెద్ద నుంచి ఐటమ్ సాంగు కాదు, పోనీ ఈ పెద్ద ఏమైనా పెద్ద సీక్వెల్ సినిమా అది కూడా కాదు, కేవలం రామ్ చరణ్ గారి బ్రాండ్ మీదే దాదాపు 30 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళిందంటే ఇది మామూలు రికార్డ్ కాదు భయ్య. చెప్తున్నా కదా, రామ్ చరణ్ అనే వ్యక్తికి సినిమాలకి కానీ ఒక పాజిటివ్ వైబ్ వస్తే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేదికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. పెద్ద ఈ ఫస్ట్ సింగిలే మామూలుగా రీచ్ అవ్వలేదు. ఈ సాంగ్ మాత్రం నార్త్లో అయితే, హిందీలో అయితే మాత్రం మామూలుగా లేదు. లిరిక్స్ కానీ మొత్తం ఇంకా అవుట్ స్టాండింగ్. ఇంకా సో ఇప్పుడు ఈ పెద్ద సినిమా నుంచి అంటే ఫస్ట్ సింగిలే ఈ రేంజ్లో రచ్చ లేపితే ఇక రాబోతున్న ఓరమా సాంగ్స్ కానీ ఇంకా రామ్ చరణ్ గారి విధ్వంసమైన డ్యాన్స్ ఇంకా ఉన్నాయట. అవన్నీ ఏ రేంజ్లో ఉంటాయి మీ ఊహకి వదిలేస్తున్నా. ఇక పెద్ది అనే సినిమా ప్రజెంట్ పుష్ప 2 ఏదైతే 24 ఏదో ఆ దగ్గర మిలియన్స్లో అంటే టాప్లో ఉంటే సౌత్లో, ఇప్పుడు పెద్ది అనే సినిమా 29.4 ఆల్మోస్ట్ 30 మిలియన్స్ వ్యూస్తో విరక్కుమ్మేస్తుంది. అంటే దేకాలమియా ఓజీ అనేది ఆల్రెడీ 856K వరకు అంటే మోస్ట్ లైక్డ్ సాంగ్. సో ఇప్పుడు ఆ రికార్డు కూడా దరిదాపుల్లో అయితే పెద్ద సాంగ్ ఉంది చూడండి. బాబాయ్ అబ్బాయి ఇంకా రూల్ చేస్తున్నారు, మామూలుగా కాదు. ఇంకా ఫిక్స్ అయిపోండి, పెద్ది అనే సినిమాతో మరొక్కసారి రామ్ చరణ్ అనే వ్యక్తికి హిట్ పడితే అది ఇండస్ట్రీ హిట్టే తప్ప ఇంకా యావరేజ్లు గటా ఉండవు. ఎందుకంటే రామ్ చరణ్కి ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి, ఫ్లాప్ సినిమా వచ్చిన ప్రతిసారి దాని తర్వాత వచ్చే సినిమాల విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుంది మనం గతంలో మగధీర టైంలో చూసాం, నెక్స్ట్ రంగస్థలం టైంలో చూసాం, ఇప్పుడు ఈ సినిమాతో చూడబోతున్నాం. పెద్ది అనే సినిమా మాత్రం ఇది పాన్ ఇండియా సినిమా అయితే కాదు, పాన్ వరల్డ్ సినిమా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి చాలా రోజులు అయిపోయింది నిజంగా ఆయన సాంగ్స్ గురించి మాట్లాడుకుని చాలా రోజులు, అంటే చాలా రోజులైంది, ఇది నిజం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒక్కసారిగా పెద్దిలో ఆ చిక్కిరీ సాంగ్ ఇండియా వైడ్గా మామూలు సెన్సేషన్ కాదు భయ్య. అంటే ఇప్పుడు అనిరుద్ధ్ గారి చాలా, అంటే మనం ఎంతలా అయిపోయామంటే తెలుగు ఆడియన్స్ మా హీరోకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఇన్ కేస్ వేరే మంచి మ్యూజిక్ ఇచ్చినా సరే అనిరుద్ధ్ అనేది ఎవడైతే గింజుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి మామూలు సమాధానం ఇవ్వలేదు. అసలు ఆ సాంగ్ ఏంటి, అందులో రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఏంటి భయ్య, అసలు ఆ స్టెప్స్ ఏంటి, ఎన్ని రోజులైంది ఆ టైప్ ఆఫ్ ఈ చూసి ఒక డ్యాన్సర్లో. మామూలుగా అయితే ఉండదు సినిమా మాత్రం. నాకు తెలిసి ఫస్ట్ అసలు పెద్ద నుంచి ఏది రిలీజ్ అయినా బ్లాక్ బస్టరే, ఏది రిలీజ్ అయినా చాలా భారీ సిక్సరే, ఇంకా అవుట్ ఆఫ్ గ్రౌండే. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు, నెక్స్ట్ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ షాట్, ఇవన్నీ కూడా. ఈవెన్ జాహ్నవి కపూర్ కూడా మామూలుగా లేరు, ఒక దేవకన్యలో ఉన్నారు చూడండి. ఇక నాకు తెలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి మన చిరంజీవి గారి, శ్రీదేవి గారి పేరు ఎలా అయితే ఒక నించుండిపోయిందో కొన్ని దశాబ్దాల పాటు, ఈ పెద్ద సినిమాతో రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్ క్యారెక్టర్, ఈ రెండు కూడా వీళ్ళ పేరు కూడా అలా నించుండిపోద్ది భయ్య. ఇది మాత్రం పెద్ద అనే సినిమా ఎప్పట్లో ఆగే సినిమా అయితే కాదు భయ్య, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఒక వైపుతో ఉంది. బుచ్చిబాబు ప్లానింగ్ కానీ, ముఖ్యంగా ఆ సాంగ్లో డిఓపి రత్నవేల్ గారి షార్ట్స్ ఉన్నాయన్న, ఏంటన్నా అసలు ఆ ఫోటోగ్రఫీ ఏంటి, మెంటల్ వచ్చింది నిజంగా. అసలు సుకుమార్ గారు ఎందుకు ప్రతి సినిమాలో ఆయన వాడుతారు అనేది మామూలుగా లేదు. రత్నవేల్ గారి డిఓపి మాత్రం మామూలు తోపు కాదు. ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఫ్రేమ్ మెంటల్ ఎక్కించాడు. ఇక బుచ్చిబాబు ప్లాన్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఇండియన్ స్క్రీన్ మీద చూడలేని లొకేషన్స్. ఇంకా అలాంటి లొకేషన్స్కి ఇంకా రెహమాన్ గారు అంటే మ్యూజిక్కి, ఆ మ్యూజిక్ క్లిక్ అయ్యి ఇక రామ్ చరణ్ గారు ఇంకా వీడియో ఊహించుకుంటేనే మెంటల్ వచ్చేస్తుంది. మనం చూసిన వీడియో ఏదైతే ఉందో అది కేవలం 10% మాత్రమే. మొత్తం వీడియో సాంగ్ చూస్తే ఆ వీడియో సాంగ్కే ఇంకా ఫ్యాన్స్ ఫిదా అయిపోతారట. ఆ రేంజ్లో పిక్చరైజేషన్ చేసేట బుచ్చిబాబు సానాని ఏదో అనుకున్నాం కానీ నువ్వు మామూలు వ్యక్తి కాదు బాబు. ఎందుకంటే RRR లాంటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ వైడ్గా రామ్ చరణ్ గారికి వచ్చిన రికగ్నిషన్ మామూలు రికగ్నిషన్ కాదు. కానీ ఆ తర్వాత ఆయన తీసిన కొన్ని చాలా పెద్ద కళాఖండాలు ఉన్నాయి. అంటే పాపం అభిమానులకి అప్డేట్స్ కూడా రావాలి రా బాబు మా హీరో నుంచి ఇది అది అనుకున్న వాళ్ళకి నువ్వు ఇస్తున్న ఒక్కొక్క అప్డేట్ కూడా బుచ్చిబాబు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అసలు ఫ్యాన్స్ అడగక ముందే అన్నీ చేస్తున్నావు నిజంగా. అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెడతా అంటారు, కానీ నువ్వు మాత్రం బుచ్చిబాబు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అడగక ముందే
మామూలు అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. ఏదో అప్డేట్ ఇచ్చామని కాదు, అమ్మో మెంటల్ ఎక్కిచ్చే అప్డేట్స్. అసలు నేను ఏమనుకున్నానంటే లిరికల్ వీడియో సాంగ్ అంటే రెహమాన్ గారి సాంగ్స్ మీరు గతంలో తీసుకున్నా సరే స్లో పాయిజన్ రెహమాన్ గారి సాంగ్స్ వినగా వినగా మెంటల్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ కంటే రెండో సాంగ్ కంటే మూడోసారి వినేటప్పుడు మనకు రెహమాన్ గారి సాంగ్స్ ఇస్తే, కానీ ఇది ఇన్స్టెంట్గా చార్ట్ బస్టర్ అయిందంటే ఒక్కసారి ఉంచుకోండి. రెహమాన్ గారు ఎంత కసితో ఈ పెద్ది అనే సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారో. రెహమాన్ అనే వ్యక్తి ప్రపంచంలో ది బెస్ట్ మ్యూజిషియన్. ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ క్లిక్ అయిందంటే బీజంగానే ఆయన క్లిక్ అయిందంటే దాన్ని ఎవడో ఆపలేడు. కొన్ని తరాల పాటు మాట్లాడుకుంటే అలాంటి మ్యాజికే పెద్దిలో ఇది చాలా గట్టిగా చేసేట రెహమాన్ అన్న. మామూలుగా ఉండదట అన్న బీజం మాత్రం. ఇక ఓరమా సీన్స్లో అయితే మన రామ్ చరణ్ గారికి వచ్చే ఎలివేషన్స్కి వచ్చే బీజం అయితే ఇప్పుడు మనకి ఐకానిక్ బీజమ్స్ ఉంటాయి. మనకి ఒక పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ కానీ, నెక్స్ట్ బొంబాయిలో మన మణిరత్నం గారు బొంబాయి సినిమాలో మ్యూజిక్ కానీ కొన్ని ఆ బీజమ్స్ అలాగా బీజిఎంలు అలాగా మైండ్లో ఉండిపోతే, అలాగే తెలుగు సినిమాని ఇష్టపడిన ప్రతి ఒక్కరి మైండ్లో అలా ఉండిపోతాయి. అలాంటి ఐకానిక్గా ఒక రక్షకుడులో మ్యూజిక్ చూడండి. మనకు ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ఒక మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా సినిమా ఫ్లాప్ అయినా అవ్వచ్చు రక్షకుడు, కానీ ఇప్పటికీ కూడా మన ఆ సాంగ్ గురించి మాట్లాడుకోవడం కూడా అదే విధంగా కొన్ని తరాల పాటు పెద్ది అనే సాంగ్స్ గురించి, పెద్ది అనే సినిమా కోసం ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నా. నిజంగా ఈ సినిమాతో మాత్రం రామ్ చరణ్ గారు ఏదైతే ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ అయితే పిచ్చ వెయిటింగ్ రామ్ చరణ్ గారికి ఒక పాజిటివ్ సినిమా పడాలని. ఎందుకంటే అన్న RRR తర్వాత మనందరం అల్లూరి సీతారామరాజు గారు రామ్ చరణ్ గారు చూస్తే వాళ్ళు మాత్రం ఒక శ్రీరాముడిగా చూసారు ఆయన్ని. సో అలాంటి రామ్ చరణ్ గారికి ఒక పాజిటివ్ సినిమా పడితే మాత్రం ప్రజెంట్ నార్త్లో మామూలుగా కుమ్మదు. ఎందుకంటే నార్త్ ఆడియన్స్ కూడా ఏదో ఒక స్టైలిష్ యాక్షన్స్ మూవీస్ కంటే ఇలా రూరల్ బ్యాక్డ్రాప్ ఉండి ఒక మంచి సోల్ ఉన్న మూవీస్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఈవెన్ మన దంగల్ సినిమా కూడా మన ఇండియాలోనే 2000 కోట్ల వరకు దగ్గరికి వెళ్ళిన గ్రాస్ సినిమా, ఏకైక సినిమా. సో అది కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక ఎమోషన్స్తో ఉన్న ఇండిపెండెంట్ సినిమా. సో అలాంటి ఎమోషన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయట ఈ పెద్ది సినిమాలో. ఈ సినిమా కథ మాత్రం మామూలుగా లేదటన్న. చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ పెద్ది నుంచి ఏ టెక్నీషియన్ బయటకు వచ్చినా ఎవరు వచ్చినా సరే సినిమా అయితే అద్దరిపోద్దని చెప్తున్నారు. అంటే ఎవరో చెప్పారని కాదు, మనకు ఆ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అవుట్పుట్ కూడా అదే రేంజ్లో ఉంది. మీరు చూడండి, ఫస్ట్ కావాలంటే ఒక ఫస్ట్ సాంగ్ కూడా అక్కర్లేదు. ఫస్ట్ ఆయన లుక్ ఏదైతే రిలీజ్ చేశారో రామ్ చరణ్ గారిది, అక్కడి నుంచి నెక్స్ట్ ఆ ఫస్ట్ షాట్ అయితే ఇండియా వైడ్గా సంచలనం రేపింది IPL సీజన్లో. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ కూడా అన్నీ కూడా అంటే ఆయన ప్లానింగ్ చూడండి. అసలు ఓరమా సినిమాకి ఒక క్లాస్ సాంగ్తో ఇండియా వైడ్ షేక్ చేశాడంటే బుచ్చిబాబు రామ్ చరణ్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడో ఒక్కసారి ఊహించుకోండి. ఇంకో ఏదో క్యారెక్టర్ అయితే ఉందంట, అది ఇంకా రివీల్ అవ్వలేదంట. అది కానీ రివీల్ అయితే ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం తగలబడిపోయే రేంజ్లో ఉంటుందట. ఇంకెంతకు మించి ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి బాబాయ్ రామ్ చరణ్ అనే వ్యక్తి పాపం ఆయన భలే ఉంటుంది భయ్య. నిజంగా ఆయన సినిమా బయట కూడా హీరోలోనే. ఎందుకంటే చూడండి, హీరో ఫైట్ చేయాలి, హీరో కొట్టాలరా అనే టైంలోనే హీరో ఒక పంచ్ ఇస్తే మనకి ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందో, మా హీరో హిట్ కొట్టాలరా అనే టైంలో ఆయన హిట్ కాదు, ఇంకా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ కొట్టేస్తాడు. మీరు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఒక రంగస్థలం, ఒక మగధీర అయ్యింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమాలన్నీ కూడా ఆయన వన్స్ క్లిక్ అయితే ఇండస్ట్రీ సమానంగా తుడిచిపెట్టేస్తాడు రికార్డులన్నీ. ఈవెన్ మనకి ఇండియా వైడ్గా ఈసారి మాత్రం రంగస్థలం అనే సినిమా మనం ఏదైతే ఫీల్ అయ్యామో, ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ సినిమా అయితే, పాన్ ఇండియా సినిమా అయితే చాలా బాగున్నాయి, ఒక మంచి గుర్తింపు వద్దు మా హీరోకి అని చాలామంది ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇది ఆకలి తీర్చే సినిమా పెద్ది. రంగస్థలం సినిమా ఎందుకురా బాబు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయలేదని ప్రతి ఒక్క రామ్ చరణ్ అబ్బాయిని ఇప్పటికీ బాధపడతాడు. కానీ ఈ పెద్ది అనే సినిమా మాత్రం ఇంకా చెప్తున్నాను కదా, ఆ లోటుని భర్తీ చేస్తుంది. ఇక్కడ నేషనల్ అవార్డు అయితే ఇంకా నడుచుకుంటూ వచ్చి రామ్ చరణ్ ఒళ్ళు పడిపోతుంది భయ్య. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ మామూలు పెర్ఫార్మెన్స్ కాదంట. బుచ్చిబాబుతో రాసిన ఒక్కొక్క సీను ఒక్కొక్క మైండ్ మింగింగ్లా ఉంటుందట. ఇంకా మీకు మెంటల్ వచ్చేస్తుంది భయ్య అని చెప్తున్నా కదా. ఇంకా పెద్ద నుంచి ఇంకా నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ కానీ ఇవన్నీ వింటుంటే నాకు తెలిసి ఇదేదో చాలా పెద్ద గట్టిగానే నాకు తెలిసి బాబు రెండో సినిమాతోనే 1000 కోట్లు కొట్టే డైరెక్టర్ అవుతాడు బాబు బుచ్చిబాబు. ఇంకా రామ్ చరణ్ గారి క్రేజ్ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఇంకా RRR తర్వాత ఆయన రికగ్నైజేషన్ వేరు, ఆయన తీసుకుంటున్న స్టెప్స్ వేరు. కానీ ఈ మధ్యలో ఆయన తీసిన కొన్ని కళాఖండాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ప్రజలైతే ఫ్యాన్స్ అయితే ఒకంత లోలో ఉన్నారు. కానీ బుచ్చిబాబు నువ్వు ఇస్తున్న ఒక్కొక్క పిచ్చ ఇదే హై కంటిన్యూ చేస్తూ మార్చి 26 తర్వాత ఇండియన్ రికార్డ్స్ని అయితే మాత్రం వచ్చకోతకు వస్తాడు రామ్ చరణ్. ఇది ఫిక్స్ అయిపోయింది.